వేరే వాళ్ళు ఉన్నారు. చూడటానికి భయంకరంగా ఉండింది, ఎగతాళి చేయడం కాదు, ఆమె రావాలి ఎదురు. ఇంకా అన్యజనుల ఆచారాలు, అన్యజనుల సాంప్రదాయాలు, అన్యజనుల శాస్త్రాలు దేవుని సంఘములో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ అవి కనబడితే మేలు మన జీవితంలో జరగవు. అందుకే ఈ రోజున నూతన సంవత్సరంలో సంఘము పరిశుద్ధపరచబడాలని సంఘ మేలును కోరుకున్న నా దేవుడు వాగ్దాన పూర్వకముగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఎదుట ఉన్నటువంటి అన్య జనులను నా భుజ బలము చేత నేనే వెళ్ళగొడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనుల శాస్త్రాలలో నుంచి, అన్య జనుల క్రియలలో నుంచి, అన్య జనుల ఆలోచనల నుంచి మనమందరము కూడా బయటికి విడిపించబడదుము గాక. హల్లెలూయా. ఏం చేయాలి? అన్యజనుల ఆచారాలు చేయకూడదు, అన్యజనుల ఆలోచనల ప్రకారము నడవకూడదు, అన్యజనుల మాట అస్సలే వినకూడదు. అర్థమవుతుందా? ఇంకొకటి, అన్యజనుల వలె మన వస్త్రధారణ ఉండకూడదు. దేవుడు అన్ని ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? అన్యజనుల వలె మనము ధరించేటువంటి వస్త్రము కూడా ఉండకూడదు. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి తగినట్లుగా దేవుని మందిరానికి వస్తున్నాము అంటే మన వస్త్రధారణ కూడా ఎంతో చక్కగా లోకములో ఉండాలి. మన మాట తీరు చక్కగా ఉండాలి, మన వస్త్రధారణ చక్కగా ఉండాలి, మన ప్రవర్తన చక్కగా ఉండాలి.